మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. సార్, అయితే ఈ గర్భాశయంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే గర్భసంచిని తీయించేసుకుంటూ ఉంటారు. రిపీటెడ్గా అవుతూ ఉంది, దానికన్నా గర్భసంచి తీయించేసుకోవడం బెటర్ అనేసి తీయించుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఆల్టర్నేషన్ లేదు అనే ఉద్దేశంతో తీసేస్తారు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే పూర్తిగా ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు సిస్ట్ ఉంటుంది, చెప్పాం కదా, గడ్డలు అవుతాయి, అవి కంప్లీట్గా రప్చర్ అవుతాయి, లోపల పగిలిపోవడం, దానివల్ల గర్భాశయం మొత్తం ఇన్ఫెక్ట్ అవుతుంది లోపల. అలా వరస్ట్ కండిషన్, పూర్తి వరస్ట్ కండిషన్ ఉంది. తర్వాత నెల్సర్ రావడంలో కూడా మామూలుగా జనరల్లీ బ్లీడ్ రెడ్ కలర్, బ్లాకిష్ రెడ్ లేదా బ్రౌనిష్ కలర్ వస్తుంటుంది. అలా కాకుండా ఎల్లోయిష్ కలర్, గ్రీనిష్ కలర్, ఇలా రకరకాల కలర్స్ మారిపోతుంటాయి. డిపెండ్ అపాన్ ద హార్మోన్ లెవెల్స్ దెబ్బతింటాయి. దానివల్ల ఈ బ్లీడ్ వచ్చే టైం, నెలసరి రావడంలో బ్లీడ్ అంతా రకరకాల కలర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఇంటర్నల్ యూట్రస్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని అర్థం. అలా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనం నెగ్లిజెన్సీ చేస్తే చాలా ప్రమాదం, క్యాన్సర్గా మారే అవకాశం ఉంది, అలా ఇంకా వేరే రకాలుగా మారే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కంపల్సరీ రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రతి చిన్నదానికి గర్భాశయం తీసేయాలని లేదు. సిస్ట్ ఉంది, వాటర్ సిస్ట్, ఇందాక చెప్పాను, నీటి బుడగలు, అలా ఉన్నప్పుడు ఏమి అవ్వదు. మామూలు సిస్ట్లు కూడా ఒక్కోసారి అవుతాయి. అంత మాత్రం చేత వెంటనే రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. డాక్టర్స్ కూడా చెప్తారు చేయాల్సిన అవసరం లేదు, దాన్ని వెయిట్ అప్పుడు చూద్దాంలే అని చెప్తారు. దానికి కానీ ఆ సిస్ట్లు కరిగిపోవడానికి మందులు ఉంటాయి. ఇందాక చెప్పినట్టు ఆ మందులు వరుస కాలక్రమేణా సక్రమంగా వైద్యుల సలహా మేరకు వాడుతూ ఉన్నట్లయితే ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇక్కడ ప్రధాన కారణం ఏంటి అంటే నెలసరి వస్తున్నప్పుడు అలాగే వచ్చేలాగా చూడాలి 28 days. ఇప్పుడు ఏం చేస్తారు చాలామంది మహిళలు, రేపు పూజ ఉందని, ఎల్లుండి ఇంకేదో ఉందని చెప్పేసి పోస్ట్ పోన్ చేయడానికి మెడిసిన్ వాడతారు. అలాంటి మందులు ఏమాత్రం వాడకూడదు. దట్ ఈస్ ద ప్రకృతి సిద్ధంగా వస్తున్నటువంటి పద్ధతి. ఆ పద్ధతిని ఆపకూడదు ఎప్పుడు కూడా. కూడా రాకుండా టాబ్లెట్స్ అవి వాడుతూ ఉంటారు, అవి వాడకూడదు. అలాగే ఇందాక చెప్పినట్లు ఏదైతే నెలసరి రాకూడదు అని ఆపేస్తుంటారు. అలా ఆపేయడం వల్ల అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ దెబ్బతింటుంది, హార్మోనల్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దెబ్బతిని ఇతరత్ర శారీరక లక్షణాలు, ఇతరత్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రధాన కారణం అదే అసలు చెప్పాలంటే. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే జంక్ ఫుడ్స్, రకరకాల ఫుడ్స్, షాంపూస్ ప్రధాన కారణం అన్నమాట. పూర్తి హార్మోన్స్ దెబ్బతింటాయి. ఎలా అంటే ఇంత పూర్వకాలంలో 15 years వస్తే కానీ అమ్మాయిలు, స్త్రీలకి ఋతుచక్రం మొదలయ్యేది కాదు. కానీ ఇప్పుడు 10 years, హార్డ్లీ 11 yearsకి ఋతుచక్రం మొదలవుతుంది. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం అని చూస్తే ఇప్పుడున్నటువంటి జీవన శైలి, పుట్టుకతోనే వాళ్ళకి రకరకాల ఆహారం ఇవ్వడం జరుగుతుంది, రకరకాల పొటెన్సీ, పుట్టడంతోనే తలకి షాంపూ పెట్టడం, నూనె పెట్టకపోవడం, ఇవన్నీ అనమాట ప్రధాన లక్షణం. అక్కడి నుంచి బై బర్త్ నుంచే హార్మోన్స్ లోపం స్టార్ట్ అవుతుంది. సో సరే 11 years, 13 years, 12 yearsకి వచ్చినప్పటికీ దానికి ఏంటి అంటే అప్పటికి పూర్తి స్థాయిలో హార్మోన్స్ డెవలప్ అవ్వవు, కొన్ని అవుతాయి. దానివల్ల రజస్వల కనబడుతుంది నెలసరి, అంతేకాని పూర్తి స్థాయిలో హార్మోన్స్ డెవలప్ అవ్వవు. వచ్చింది అని చెప్పేసి అనుకుంటా. అందుకే మొదటి 2-3 సంవత్సరాలు ఎవ్రీ మంత్ రాకుండా 6 నెలలు ఒకసారి, 1 year, ఇలా మెల్లమెల్లగా 3-4 monthsకి ఒకసారి అలా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దేర్ ఇస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హార్మోన్స్, అందువల్ల లేట్ అవుతుంటాయి. కాబట్టి మనం దాన్ని ఏం చేయలేం కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త వాళ్ళైనా చాలా జాగ్రత్తగా ఈ సిస్టమ్స్ పాటించాలి. శిశువు జన్మించగానే తలకి నూనె పెట్టడం, రోజు 10 సార్లు నూనె పెట్టాలి తప్పనిసరిగా. అదేదో అని ఏదో ఫోబియా అని మానేయడం, లేదా పుట్టగానే షాంపూ పెట్టి స్నానం చేయించడం చేయకూడదు. పిల్లలైనా పెద్దలైనా హెడ్ బాత్కి షాంపూ వాడకూడదు. అది ప్రధాన కారణం. హార్మోన్స్ దెబ్బతినడానికి చాలా కారణాలు అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.